హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శాంతిరాజ్ 143. ఈరోజు మన వీడియోలో దేవి నవరాత్రుల్లోని సెకండ్ డే ప్రసాదం ప్రిపరేషన్ని చూపించబోతున్నానండి. సో ఈజీగా, టేస్టీగా, తొందరగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా మీరు ఏ దాంట్లో అయితే రైస్ని కుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెని తీసుకొని ఇందులోకి 1 గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేసుకోండి. అంటే ఇది 250 గ్రామ్స్ ఉంటుందండి. దీన్ని బాగా శుభ్రంగా కడిగి ఈ విధంగా తీసుకొని ఇందులోకి తగినంత ఎసరుని పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అండ్ ఎసరు పోసుకునేటప్పుడు చూసి పోసుకోండి. రైస్ అనేది మెత్తగా రాకుండా పొడి పొడిగా రావాలండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి. ఇందులోకి హాఫ్ కప్పు బాగా మరుగుతున్న వాటర్ని యాడ్ చేసుకోండి. హాట్ వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల చింతపండు గుజ్జు అనేది తొందరగా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు నానబెట్టుకున్న రైస్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ నూనెని యాడ్ చేసుకొని ఈ రైస్ని కుక్ చేసుకోవాలండి. ఆయిల్ని యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో చూసారా, రైస్ అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్ని వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లార్చుకోవాలండి. ఇలా చల్లార్చుకుంటే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందన్నమాట. అంతలోపు మనం చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకుందాము. ఇంతకుముందు మనం నానబెట్టుకున్న ఈ చింతపండులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా చిక్కటి గుజ్జుని ప్రిపేర్ చేసుకోవాలండి. సో చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎంత వీలైతే అంత చిక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ని యాడ్ చేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని వీటిని బాగా కలిపేసి ఈ విధంగా మరిగించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చిన్న ముక్కను బెల్లాన్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగేలా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ రసం మొత్తం బాగా చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. సో ఇలా బాగా దగ్గరికి అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత చిక్కగా ఉండాలన్నది. ఇలా చిక్కటి చింతపండు పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి 1/2 కప్పు వేరుశనగ గుళ్ళని అండ్ 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ చిల్చి ఈ విధంగా 4 ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి ఒక 3 చిల్చి యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలండి. వీటిని ఎంత బాగా వేయిస్తే మీకు పులిహోరలో టేస్ట్ అంత బాగుంటుందండి. సో ఇవి కొంచెం వేగాక ఇందులోకి చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న రైస్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు పేస్ట్ని అదేవిధంగా ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న తాలింపుని కూడా యాడ్ చేసుకోండి. ఈ చింతపండు పేస్ట్ని అదేవిధంగా తాలింపుని ఈ రైస్కి బాగా పట్టించాలండి. అప్పుడే మనకు పులిహోర అనేది చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి. సో మీకు స్పూన్తో కలుపుకోవడం వీలు కాకపోతే చేత్తో అన్న కలుపుకోవచ్చు. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసుకోండి. సో ఎంతో టేస్టీ అయిన ఈ ప్రసాదం పులిహోర అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. సో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మీ దాకా చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.